నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తపేటకు చెందిన పురోహితులు పెద్దింటి రామం గారి ఇంటి పెరట్లో విశేషమైన ఆధ్యాత్మిక సంఘటన చోటు చేసుకుంది. ఒకే బ్రహ్మకమలం మొక్కకు ఒకేసారి 100 పువ్వులు వికసించడం అక్కడి ప్రాంత ప్రజల్లో ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది. పెద్దింటి రామం గారు ఈ మొక్కను 4 సంవత్సరాల క్రితం పూణే నుండి ప్రత్యేకంగా తెప్పించుకున్నారని తెలిపారు. గత 4 ఏళ్లలో ఈ ఒక్క మొక్కకు ఇప్పటి వరకు 5,000కి పైగా పువ్వులు వికసించాయని ఆయన చెప్పారు. సాధారణంగా బ్రహ్మకమలం మొక్క చాలా అరుదుగా పూస్తుంది. సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే పువ్వు వీరుస్తుంది. అలాంటి మొక్కపై ఈ స్థాయిలో పుష్పాలు రావడం అత్యంత ప్రత్యేకం. బ్రహ్మకమలం ఆధ్యాత్మికత, శుభ ఫలితాలకు ప్రతీక. బ్రహ్మకమలం హిమాలయాల్లో కనిపించే అత్యంత పవిత్రమైన అరుదైన పుష్పం. దీనిని పార్వతీ పుష్పం, రాత్రి రాణి, హిమాలయ బ్రహ్మకువు అని కూడా పిలుస్తారు. హిందూ ధర్మంలో ఈ పుష్పానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అన్నారు. నా పేరు పెద్దింటి రాము. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట. ఈ యొక్క బ్రహ్మకమలం మొక్క అనేది హిమాలయ ప్రాంతాల్లో ఉంటుంది. ఈ మొక్కను నేను పూణే నుంచి తెప్పించడం జరిగింది. తెప్పించిన తర్వాత ఇప్పటి వరకు కూడా 5,000 పువ్వులు విడవడం జరిగింది. సాధారణంగా ఏ బ్రహ్మకమలం మొక్క అయినా సంవత్సరానికి ఒకసారి మాత్రమే విడుస్తుంది. అది కూడా ఒక 2-3 నుండి ఒక 10 పువ్వుల లోపల విడుస్తాయి. కానీ మా ఇంట్లో 6 నెలల పాటు పువ్వులు విడుస్తూనే ఉంటాయి. ఈ రోజున చాలా అద్భుతం అని చెప్పవచ్చు. ఎందుకంటే మినిమం 10-20 విడిచేటువంటి పువ్వులు విడిచేటువంటి మొక్క ఈరోజు మా ఇంట్లో 100 పువ్వులు విడిచింది. ఇది ప్రపంచంలోనే ఇంతవరకు కూడా ఇన్ని పువ్వులు అనేది ఎవరి ఇంట్లో కూడా విడవలేదు. ఇది ఒక చాలా అద్భుతం అని చెప్పవచ్చు. చూడండి, 100 పువ్వులు. ఈ పువ్వు విశిష్టత ఏమిటంటే రాత్రి 9 గంటలకు విడవడం ప్రారంభిస్తుంది. అలాగే ఉదయం 8 అయ్యేసరికి మళ్ళీ మొగ్గలాగా వాడిపోతుంది. ఇంకో చూడండి, మొగ్గలాగా వాడిపోతుంది. ఇప్పటికీ అలాగే మొన్న 24 పువ్వులు, నిన్న 10 పువ్వులు, ఈ రోజున 100 పువ్వులు. మళ్ళీ ఈ రోజు రాత్రికి ఇంకా విడవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మరొక 50 పువ్వుల వరకు కూడా ఇలా మొగ్గలు ఉన్నాయి. ఈ రోజు రాత్రికి కూడా విడవడానికి సిద్ధంగా ఉన్నాయి.